ప్రేమ కలిగిన తండ్రి, మీ వారి పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలేసు ప్రభు వందనములైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తాం. ఎంతో నమ్మదగిన దేవుడు అని స్తుతిస్తున్నాము. కనికరం చూపు తండ్రివి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు, మీకు స్తోత్రాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మాకును దేవుడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. మా కాలగతుల్లో మీ వశమందు ఉంచుకున్నందుకు వందనాలు. మీ చిత్తవృత్తి చొప్పున మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మీ అరచేతిలో మమ్మల్ని దాచి ఉంచినందుకు, మీ చేతి నీడలో మమ్మల్ని కప్పి ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. దుష్ట లోకంలో నుండి మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు ప్రభువా. స్తుతిస్తూ కనపరుస్తున్నా తండ్రి, మీ యొక్క కలువరి శిలువ నీతి నిబంధన రక్త ప్రోక్షణ ద్వారా అనుగ్రహించిన గొప్ప రక్షణలో కొనసాగింపజేస్తున్న దేవుడు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాము. కర్మేలు ప్రార్థన మందిరంలో మీరు ఉంచిన కొద్ది శేషం బట్టి వందనాలు. ఈ శేషం పక్షం కలిగి ఉన్న ఉద్దేశాల కొరకు వందనాలు ప్రభువా. మరలా లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తుండగా వారితో ఏకీభవించి మేము కూడా తండ్రి కొద్దిశేషంగా కూడి మిమ్మల్ని ఆరాధించడం మమ్మల్ని సమకూరుస్తున్నందుకు వందనాలు, స్తుతిస్తున్నాం. ఈ స్థలం, ఈ ఆవరణం నన్ను మమ్మల్ని మీ పరిశుద్ధ రక్త ప్రోక్షణలో తెచ్చుకుంటున్నాం. పవిత్రపరచు. మీ పరిశుద్ధ ఆత్మ సన్నిధి సహవాసం, పరిశుద్ధ ఆత్మతో ఆకుడు సంచారం మాకు దయచేయండి, సహాయం చేయండి. రావలసిన వారిని నడిపించండి, త్వరపరచండి ప్రభు. కృప చూపండి. ఎవరి ఇళ్ల వద్ద నిర్లక్ష్యంగా ఉండిపోకుండా కృప చూపండి. అనారోగ్యాలు, బలహీనతల వల్ల రాలేకపోతున్న వారికి ఇది నా ఆశీర్వాద భాగం దయచేయండి. మరొక తరుణం దయచేయండి ప్రభు. కృప చూపండి. ఎవరైనా ఊర్లోకి వెళ్ళి ఉంటే మీ సన్నిధి తోడుగుంచండి. ఈ సమయంలో సాగిలు పడుతున్నాం ప్రభు. ఈ కోడిక ఆది నుంచి అంతవరకు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏక కంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళంతో పాటలు పాడి విపుర బహింపరచుటకు సహాయం చేయండి. వాయిద్యాలు వాయించే వారికి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగంలో మీ దాసును కొలతలిన ఆత్మతో నింపి వాడుకొని మహిమ పొందండి. ఆరాధన వర్తమానాల బల వర్తమానంలో జ్ఞాపకం చేసుకుని, యవనస్తుల కొడుకులో కూడా జ్ఞాపకం చేసుకోండి. కృప చూపండి ప్రభు. అలాగనే ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లును యోగ్యమైన రీతిలో బలలో చేయబొచ్చినట్లు కార్యక్రమం చూపండి ప్రభు. మేము కూర్చుంటే, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోక్రమంలో ఉండనట్లు కృప చూపమని బతిమలాడుతున్నాము తండ్రి. సహాయం చేయండి. మీ యొక్క ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. మీ సన్నిధి మేము మీ కుటుంబాన్ని పెంచగలుగుటకు కృప చూపండి. మరొకసారి మమ్మల్ని క్షమించండి. మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి ప్రభువా. ఎలక్ట్రిసిటీ, వాతావరణ, సౌండ్ సిస్టమ్, ఈ స్వాదులు, నిద్రమత్తు, ఆవలింతలు చెదిరిపోయి తలంపులు లయపరచండి, బంధించండి, కృప చూపించండి. శత్రుకార్యం లయపరచండి. మీరు ఆ మహిమ తెచ్చుకోండి. ఘనత, మహిమ, ప్రభావములను మీరే పొందుకొని మీ దాసుని నన్ను కూడా దయతో జ్ఞాపకం చేసుకుని బలహీనతలన్నీ మరుగు చేసి బలపరిచి వాడుకుని మహిమ పొందమని స్తుతులు అర్పిస్తాం. ఒక మేలు దేవుని ఆశీర్వాదం నూతనంగా మేము అనుభవించినట్లు సహాయం చేయండి. రావలసిన వారందరూ త్వరపడి సకాలంలో వచ్చేటట్లు కృప చూపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, 2 కొరింథియన్స్ 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం, 2 కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 3, 3వ వచనం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుందాం. కనికరం చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియు నైన దేవుడు స్తుతింపబడును గాక. మరొకసారి చదువుకుందాం.
కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు. మా శక్తి కొలది, మా భక్తి కొలది ప్రభువా, మా సామర్థ్యం కొలది, చేతనైన కొలది ప్రభువా, మిమ్మల్ని కీర్తనలతోనూ వాయిద్యములతోనూ తండ్రి మేము మిమ్మల్ని స్తుతించి ఘనపరచి కీర్తించి కొనియాడునట్లు పాడి పొగడునట్లు కృపనిచ్చినందుకు వందనాలు. స్తుతిస్తూ ఘనపరుస్తూ మరలా ప్రభా, మా జిహ్వా ఫలాలు స్తుతి ఆరాధనలు మీకు అర్పించుకునే సమయం ఆశీర్వాదకరంగా చేయండి. ఇందుకొరకు ప్రభు మేము చదువుకున్న భాగం మా గమనంలో బోధించండి. మీ దాసుని బలపరచండి, శక్తితో బలంతో ఆత్మతో కృపతో నింపండి ప్రభా. మాట్లాడుతూ శక్తి దయచేయండి, సహాయం చేయండి తండ్రి. మీ మెల్లని స్వరం వినిపింపచేయండి. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించుకున్నట్లు మాలో నూతనమైన కార్యం చేయండి. మా పెదవులు తెరవండి, మా హృదయం తెరవండి, సహాయం చేయండి. ఏ శత్రు కార్యముల మీద విజయం కోరుకుంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకుట? సమస్తమైన ఆదరణను అనుగ్రహిస్తున్నాడు, కనికరం చూపుతున్నాడు, సమస్తమైన ఆదరణ అనుగ్రహిస్తున్నాడు. అంటే అన్ని విషయాల్లోనూ ఆదరిస్తున్నటువంటి దేవుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రి, మనకును తండ్రి. కనికరము చూపు తండ్రి అంటే మనకు తండ్రి, యేసుక్రీస్తు తండ్రి అని అంటున్నాడు కనుక అందరికీ తండ్రి, అందరికీ దేవుడు ఆయన ఒకడే. కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు పరిచయం అయ్యాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు యేసు ప్రభువు, ఆయనే పరిశుద్ధాత్మ, త్రిత్వమైన దేవుడు. ఆయన స్తుతింపబడును గాక. సమస్తమైన ఆదరణ అనుగ్రహిస్తున్నాడు. ఏ విషయాల్లో మనకు అటువంటి ఆదరణ అనుగ్రహిస్తున్నాడు అంటే చూడండి, ఇక్కడ కొన్ని సంగతులు చూద్దాం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 22వ వచనం. డ్యూటరానమీ చాప్టర్ 3 verse 22. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం కలిసి చదువుకున్నాం. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించింది. మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయువాడు, సమస్త ఆదరణ అనుగ్రహిస్తున్నవాడు, మీ పక్షంగా యుద్ధం చేసే దేవుడు. దేవుడు ప్రభువునందు మనల్ని రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తశక్తి చేత మనకు విడుదల, విమోచనం కలిగింది. ఇది మన జీవితాల్లో ఒక్కసారి జరిగే కార్యం. అది మన జీవితాల్లో జరిగింది. అది అన్నటికీ తిరిగి దాన్ని మనం ఎంతో దుష్టత్వంతో, విర్రవీగే దుష్టత్వంతో భ్రష్టులమైపోయి పాడు చేసుకుంటే తప్ప ఈ రక్షణ మనల్ని విడిచిపోదు. ఇటువంటి రక్షణను ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకని అన్నాడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములకు కలుగునుగాక. అంటే ఆమేన్. మనలను ప్రేమించుచు, ప్రేమించాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించాడు. ఆ కార్యం చేసినందుకుట యుగయుగములు ఆయనకు మనము మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించబద్దులమై ఉన్నాము. కాబట్టి ఒకసారి జరిగిన రక్షణ కార్యం యుగయుగములు నిత్యత్వంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో అందుకే ఆ మహాగుంపు ఏమన్నారు? మా రక్షణకై స్తోత్రం. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనమా కాదు 9వ వచనం. 9వ వచనంలో వారు ఏమంటున్నారు?
10వ వచనంలో, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దం తెలుగే చెప్పి రక్షణ దొరికింది భూమి మీద, స్తుతిస్తున్నది ఎక్కడ? పరలోకంలో. కాబట్టి పరలోకం అంటే నిత్యత్వంలో ప్రవేశించారు వారు. నిత్యత్వంలో ప్రవేశించి సహితము ఈ రక్షణను బట్టే స్తుతిస్తూ ఘనపరుస్తున్నారు. కనుక మనకు కలిగిన రక్షణ నిత్యత్వం కొరకైనటువంటి ఆశీర్వాదం, బహుమానం. ఎంత శ్రేష్టమైనది! ఇది లోకంలో ఏమించి కొనుక్కోలేము, ఏం చేసి సంపాదించుకోలేము. కనుక ఏ ధర్మకార్యాలు, ఏ నీతి క్రియలు కూడా వీటిని మనకు తీసుకుని రాదు. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం కలిసి చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9, అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. కాబట్టి మన వలన కలిగినది కాదు, మన క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరం. వరం అంటే ఉచితముగా ఇచ్చినదని అర్థం. దేవుడు ఉచితముగా, వరముగా మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణ. ఆయన కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా, పెట్టిన ప్రాణము ద్వారా ఎంత క్రయం ఉంది దాని వెనుక. ఈ రక్షణ వెనుక ఎంతో క్రయం ఉంది. అంత క్రయం చెల్లించి మనకి రక్షణను దేవుడు అనుగ్రహించాడు, ప్రభు అనుగ్రహించారు. ఇది యుగ యుగములకు జ్ఞాపకం ఉంచుకోవలసిన సంగతి. దానిని బట్టి యుగ యుగములంటే నిత్యత్వములో కూడా, అంటే ఇప్పుడు కూడా అనునిత్యము ఆయనను, ఆ రక్షణను బట్టి స్తుతించాలి. అనునిత్యము స్తుతించి ఆరాధించాలి. ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మొదట ప్రభువా నీ రక్షణకై స్తోత్రం అని చెప్పగలగాలి. ఇది అంత శ్రేష్టమైన రక్షణ. అందుకని హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడు? హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 2 verse 3, హీబ్రూస్ చాప్టర్ 2 verse 3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందాం? ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. కనుక మనం ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తాం. ఈ రక్షణనిచ్చిన తరువాత శత్రువు మనల్ని ఈ రక్షణలో నుంచి తప్పించాలని, మనల్ని పాడు చేయాలని, నష్టపరచాలని, ఈ రక్షణ వల్ల మనం పొందినటువంటి ఆనందం. పేతురు అంటాడు, పేతురు రాసిన 1వ పత్రిక 1:9 ఏమన్నాడు? ఇప్పుడు మీరు ఆత్మరక్షణ పొందొచ్చు. ఏం పొందారు? దాని వెనకనే చెప్పనసఖ్యమా, చెప్పనసఖ్యమా? అది చెప్పనసఖ్యం. ఇలాంటివి అసలు గుర్తుండిపోవలసినవి. ఎప్పుడు అంతే, పాత పాటే పాడరా పాచిపళ్ళ దాసరోడా అని అన్నట్టు. అర్థమైందా? ఓ సామెత ఉంది. మనం అదే గుర్తు. అసలు ఏముంది అక్కడ అని అంటే వెంటనే గుర్తుకు రా. చెప్పనసఖ్యం, మహిమాయుక్తమైన సంతోషం ఉంది. ఆత్మరక్షణ ఏం తీసుకొచ్చింది? చెప్పనసఖ్యము, మహిమాయుక్తమైన సంతోషం. గుర్తుంచుకోవాలి, కంఠస్థం చేయాలి, చదువు రాకపోయినా కూడా. అంత గొప్ప సంతోషం తీసుకొని వచ్చాడు. ఇది రక్షణ వల్ల మనకు కలిగింది. ఇంత గొప్ప సంతోషం అక్కడ రోమా 14వ అధ్యాయంలో చెప్తాడు. 17వ వచనంలో, రోమా 14వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు, భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందల ఆనందమై ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యం భోజనం కాదు, పానం కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందల ఆనందం. ఈ రక్షణ మనకేం తీసుకుని వచ్చింది? నీతి తీసుకుని వచ్చింది, సమాధానం తీసుకొచ్చింది, పరిశుద్ధాత్మయందల ఆనందం తీసుకొచ్చింది. నిజమైన రక్షణ పొందినవారు ఇవన్నీ పొందుతున్నారు. నిజంగా మారు మనస్సు, పాపక్షమాపణ పొందినవారు ఇవన్నీ పొందుతున్నారు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందం, చెప్పనసఖ్య మహిమాయుక్తమైన ఆనందం పొందుతున్నారు. అయితే ఇప్పుడు శత్రువు చేసే పని ఏమిటంటే ఇవన్నీ మన దగ్గర నుంచి తీసివేయాలి, దొంగలించాలి. మన ఆనందం వాడు పాడు చేయాలి. ఇదే వాడు చేసే ప్రయత్నం అంతా.
అందుకని పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం కలిసి చదువుకుందాం. 1 పేతురు, 1 Peter చాప్టర్ 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహంలో ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి వాడు ఏం మింగుతాడు? మన సంతోషాన్ని పాడు చేయాలనుకుంటాడు, మింగేస్తాననుకుంటాడు. అందుకనే దావీదు అంటాడు చూడండి, కీర్తన 51లో, కీర్తన 12వ వచనం కలిసి చదువుకుందాం. Psalm 51:12. నీ రక్షణానందము నాకు మరల పుట్టించు, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. నీ రక్షణానందం మరల పుట్టించు. ఆయన కొంత సమయం పోగొట్టుకున్నాడు కాబట్టి రక్షణ ఆనందం, దీన్ని తీసివేయాలి మన దగ్గర నుంచి, ఈ ఆనందం తీసేయాలి. ఇది శత్రువు చేసేటటువంటి పని, శత్రువు చేసే ప్రణాళిక, పన్నాగం, దుష్టుడు సాతాను చేసేటటువంటి పన్నాగం. ఈ రక్షణ ఆనందం లేకపోతే మనము ఎంతో నిర్జీవమైన బ్రతుకులు మరలా బతుకుతూనే ఉంటాం. రక్షణ ఆనందం లేనివాడు చూడండి, లోకంలో ఉన్నవాళ్ళు, వాడికి కావలసినంత ధనం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఆనందం ఉండదు. ఓసారి ఎవరు 2 దంపతులు బక్సింగ్ గారికి చెప్పారట, మేము అన్ని దేశాలు తిరిగి వచ్చాము, అక్కడ తిరిగాం, ఇక్కడ తిరిగాం, భార్యాభర్త భోజనాలు పిలిచి చెప్తూనే ఉన్నారట, అక్కడ తిరిగాం, ఇక్కడ తిరిగాం, అది చేసాం, ఇది చేసాం. అన్నీ విన్న తర్వాత బక్సింగ్ గారు అడిగారట, ఆర్ యూ హ్యాపీ అని అడిగారట. మీరిద్దరు సంతోషంగా ఉన్నారా అని అంటే బోరుని ఏడిచారట వాళ్ళిద్దరు. మీకు సంతోషం లేకపోవటానికి కారణం, యు ఆర్ నాట్ ఎట్ బార్న్ అగైన్, మీరు ఇంకా తిరిగి జన్మించలేదు కనుక మీకు సంతోషం లేదు. కాబట్టి నిజమైన సంతోషం ఎక్కడుందంటే ఈ రక్షణలో ఉన్నది. ఈ రక్షణలో ఉండే సంతోషం, ఈ చెప్పనశక్యం మహిమాయుక్తమైన సంతోషం, పరిశుద్ధాత్మ యందలి సంతోషం, నీతి కలుగుట వలన వచ్చిన సంతోషం, సమాధానం కలుగుట వలన వచ్చిన సంతోషం. నీతిమంతులుగా చేశాడు ఆ రక్తం వలన. సమాధానం పోగొట్టుకున్న శాంతి సమాధానాలు, దేవునితో పోగొట్టుకున్న సమాధానం తిరిగి దేవునితో అనుగ్రహించాడు, మనుషులతో సమాధానం ఇచ్చాడు, అంతరంగంలో గొప్ప సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు శత్రువు చేసే పని ఏంటంటే ఇవన్నిటిని తీసి పాడు చేయాలి. మనం నీతి పాడు చేయాలి, మన సమాధానం, అంతరంగంలో సమాధానం పాడు చేయాలి, ఆ నెమ్మది పాడు చేయాలి, ఆ తర్వాత ఆ సంతోషాన్ని తీసివేయాలి. అప్పుడు వానికి సంతృప్తి, అది వాని పని. అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండ 3:22లో మనం చూస్తున్నాం ఒక మాట. ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా, మీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడట? మీ పక్షంగా యుద్ధము చేయును కనుక వారికి భయపడవద్దు. ఒకడు కావచ్చు, ఇద్దరు కావచ్చు, మనుషులు ఎవరైనా కావచ్చు, వారికి భయపడవద్దు. సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు ఏం చేస్తున్నట్ట? మన పక్షంగా శత్రువుతో యుద్ధం చేసేవాడై ఉన్నాడు. వాడు సాతాను కావచ్చు, మనుషులు కావచ్చు, మన పక్షంగా దేవుడే యుద్ధం చేయువాడు కనుక భయపడవద్దు. సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు కనుక ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు, ఇంత సమాధానం, సంతోషం, ఆనందం అన్నీ ఇచ్చావు, నీతి సమాధానాలు ఇచ్చావు, సంతోషం ఇచ్చావు. ఇప్పుడు నా పక్షంగా నీవు యుద్ధం చేస్తున్నందుకే నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అలాగనే చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుందాం. ఒక మాట ఉంది ఇక్కడ, యోబు 5:9. ఆయన పరిశోధింపజాలిన మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. జోబ్ చాప్టర్ 5:9. జోబ్ చాప్టర్ 5:9. ఆయన పరిశోధింపజాలిన మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా పరిశోధింపజాలని మహా అద్భుత కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తాడు. కీర్తన 72:18లో కూడా దావీదు అదే మాట చెప్తాడు. కీర్తనాకారుడు 72 కీర్తన
18 Psalm 72 verse 18 కలిసి చదువుకుందాం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు ఆశ్చర్యకార్యం అంటే ఊహించినటువంటిది, ఇది జరుగుతుంది అని మనం అనుకోం. అటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యం దేవుడు మనపక్షంగా చేస్తాడు. ఆయన ఆ విధంగా మనల్ని ఆదరిస్తాడు. అద్భుత కార్యం చేస్తాడు, ఆ విధంగా ఆదరిస్తాడు. మనపక్షంగా యుద్ధం చేస్తాడు, ఆ విధంగా ఆదరిస్తాడు. ఆశ్చర్యకార్యం చేస్తాడు, ఆశ్చర్యమైన సహాయం చేస్తాడు. ఆ విధంగా దేవుడు మనలను ఆదరించేవాడుకున్నాడు గనక ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాం. 147వ కీర్తన 3వ వచనం చూడండి. కీర్తన 147 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. కనుక సాతాను చేసేటటువంటి ఈ పోరాటంలో వాడు ఏం చేస్తాడు? వాడు చేసే దాడి, పోరాటం కూడా కదా, దాడి. సాతాను చేసే దాడిలో ఏం చేస్తాడు? గాయం చేస్తాడు. అనేక గాయాలు అవుతాయి. గాయమైతే బాధ కలుగుతుంది. గాయం వెంటనే మానదు. గాయం కలిగితే కొంతకాలం వరకు దాన్ని అనుభవించాలి, ఆ బాధ అనుభవించాలి. అయితే ఆయన ఏం చేస్తాడట? గాయం కట్టువాడు. కొన్నిసార్లు దేవుడే గాయం చేస్తాడంటాడు యోబు గ్రంథంలో. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం లేదా 17, 18 వచనాలు కలిసి చదువుకుందాం. యోబు 5, జోబ్ చాప్టర్ 5 వర్స్ 17 and 18. పాత నిబంధన గ్రంథం 424వ పేజీ. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకం. ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. సాతాను గాయపరిచిన, దేవుడే గాయపరిచిన. ఎవరు గాయపరిచినప్పటికీ కీర్తన 147 3లో చెప్తున్నాడు, వారి గాయములు కట్టువాడు, వారిని బాగు చేయువాడు. గుండె చెదిరిన వారిని అంటే ఇదేదో చాలా కష్టమైనటువంటి పరిస్థితులు, తట్టుకోలేనటువంటి స్థితి. అయితే దానిలో కూడా ఏం చేస్తాడో బాగు చేస్తాడట. బాగు అంటే రిపేర్ చేయటం, అంటే పాడైపోయిన దాన్ని తిరిగి కడతాడు. పాడైపోయిన దాన్ని తిరిగి కడతాడు, నష్టపోయిన దాన్ని మరలా తిరిగి సమకూరుస్తాడు. గాడ్ ఆఫ్ రెస్టరేషన్, తిరిగి సమకూర్చే దేవుడు. ఆ రీతిగా తిరిగి బాగు చేస్తాడు. మన జీవితాల్లో ఎక్కడ నష్టపోయామో, ఎక్కడ పడిపోయి అక్కడ పడగొట్టుకు చూడండి. గాలి వానలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, ఇల్లు పడిపోతాయి, ఇక్కడ గోడలు పడిపోతాయి, పెంకులు ఎగిరిపోతాయి, స్లాబులు పడిపోతాయి, ఏదో ఒకటి జరుగుతాయి. అవన్నీ మళ్ళీ ఏం చేసుకోవాలా? మళ్ళీ బాగు చేసుకోవాలంటారు. అది బాగు చేసుకోవటం, తిరిగి కట్టడం. మన జీవితాల్లోనే మనం అనుమతించిన పరిస్థితిలో, సాతాను తెచ్చినవో, దేవుడు ఇచ్చిన శిక్షలో, వేటి వల్లనో పోగొట్టుకున్న వాటిని తిరిగి ఏం చేస్తున్నాడు? కడతాడు అన్నమాట. నష్టాన్ని తిరిగి పూర్తి చేస్తాడు, తిరిగి సౌందర్యవంతమైన దానిగా చేస్తాడు. అది దేవుడు చేసేటటువంటి పని. అందుకని యెషయా గ్రంథం అక్కడ 54వ అధ్యాయంలో మనం చదువుతాం 11, 12 వచనాలు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 54 11 and 12 కలిసి చదువుకుందాం. ప్రయాసపడి గాలివానం చేత కొట్టబడి ఆధారం లేక ఉన్నదా, నేను నీ నీలాంజనములతో నీ కట్టడం కట్టు, నీలంతో నీ పునాదులు వేయుదును, వాడికి మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదు, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. కాబట్టి ప్రశస్తమైన వాటితో తిరిగి కడతాడు. అయితే కట్టనివ్వాలి ప్రభువును. నేను కట్టుదును. అడేమంటున్నాడు? నీ కట్టడము కట్టుదును, పునాదులు వేయుదును, తరువాత నీ గుమ్మములు కట్టుదును, నీ సరిహద్దులు ఏర్పరచుదును అని నేను చేస్తానంటున్నాడు దేవుడు. తిరిగి కట్టేటటువంటి వాడు. అయితే ఆయన్ని కట్టనివ్వాలి. ఇప్పుడు మేస్త్రికి పనప్పు చెప్పాము. మేస్త్రి గోడ కడుతుంటాడు. ఈ ఇటుక బాలేదు తీసేయి అని అంట, మళ్ళీ పక్క నుంచి తీసేస్తాడు. ఆ ఇటుక పెట్టండు, మనకు తెలియదు. మన సొంతంగా అయితే సరే నువ్వు చెప్పు నేను చేస్తానని అంటాడు. అదంతా గందరగోళం అయిపోతుంది. పని చేయనివ్వాలి దేవుణ్ణి మన జీవితాల్లో. అప్పుడే తిరిగి ప్రశస్తమైనదిగా కడతాడు. అంటే ఇప్పుడు ఇటువంటి ఒక కట్టడం ఉందనుకోండి, నీలాంజనాలతో కట్టడాలట, నీలంతో పునాదులట,
మాణిక్యాలతో కోటకొమ్ములట, సూర్యకాంతంతో గుమ్మములట, అలాంటి ఒక పట్టణం ఉంటే నిజంగా ఆ పట్టణం చూడటానికి ఎంత మనోహరంగా దివ్యంగా ఉంటుంది. నిజంగా ఎంత దివ్యంగా ఉంటుంది. కేవలం ఒక్క చలువురాతితో కట్టినందుకే తాజ్మహల్ అంత దివ్యంగా ఉంది. ఇన్ని రకాల వజ్రాలతో వైడూర్యాలతో కడుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుడు తిరిగి కట్టే జీవితాలు అంత అద్భుతంగా ఉంటాయి. కట్టనివ్వాలి, ప్రభువును పనిచేయనివ్వాలి. ఏమంటున్నాడు? గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన చేయనివ్వాలి. ఆయన చేయను. ఇప్పుడు ఆపరేషన్కి ఏదో వచ్చింది అనారోగ్యం, డాక్టర్ గారు సర్జరీ చేస్తే కానీ ఇది బాగుపడదు అని అన్నాడు. అంటే సరే చెయ్యండి అని చెప్పి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వెళ్ళినవాడు ఆ సర్జరీ ఆ టేబుల్ మీద పడుకొని డాక్టర్ ఒక కత్తి తీసుకుంటే ఇటు కత్తి అని తోసేస్తున్నాడు అనుకోండి, ఏమవుతుంది? లేకపోతే డాక్టర్ ఒక కత్తితో కోస్తుంటే వీడు మరో కత్తి తీసుకుని పక్క నుంచి కోసేసుకున్నాడు అనుకోండి, ఏమవుతుందో తెలియదు. డాక్టర్ సగంలో వదిలేసి అయితే నువ్వే కోసుకో అంటాడు, వెళ్ళిపోతాడు. ఒక ఆయన చెప్పాడు, మణిబాబు అని. ఆయన అంటాడు, హాస్పిటల్కి సర్జరీకి వెళ్ళిన తర్వాత ఆయనకి 7, 8 సర్జరీలు అయ్యాయట పొట్ట నిండా. వెళ్ళిన తర్వాత, బాబు ఇదిగో నా శరీరం, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని అప్పచెప్పేసి వదిలేయాలట. వదిలేస్తే ఆయన మొత్తం చేసేసి అయిపోయింది లే అని చెప్తాడు. అప్పుడు అది సక్సెస్. దేవుణ్ణి పని చేయనివ్వాలి, మన జీవితాల్లో పూర్తిగా చేయనివ్వాలి. మధ్యలో మనం కలుగ చేసుకుంటే ఆయన ఊరుకుంటాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయనివ్వాలి. మనం చేయనిస్తే ఆయన చేస్తాడు. ప్రశస్తమైనదిగా తిరిగి బాగు చేస్తాడు, ప్రశస్తమైనదిగా కడతాడు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయన. వారి గాయములన్నీ కట్టువాడు. అంటే గాయములు కడితే ఏమవుతాయి? మానిపోయిన తర్వాత మళ్ళీ కనిపించవు. గాయములు మానిపోయిన తర్వాత ఆరోగ్యం వచ్చింది, అది దాని అర్థం. గాయములు గాయం ఉన్నంతకాలం బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది. గాయం మానిపోయింది, ఆరోగ్యం వచ్చింది, ఇప్పుడు సంతోషం వచ్చింది. ఇవన్నీ కూడా చేసేవాడు, సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఇవన్నీ చేస్తున్నాడు. ప్రభువా, నా జీవితంలో ఈ కార్యమంతా చేస్తున్నావు, నీకు స్తోత్రమయ్యా అని ప్రభువును మనం స్తుతించి ఆరాధించగలుగుతాం. తర్వాత చూడండి 147:3, ఐజయా 57, యెషయా 57, యెషయా 57 కలిసి చదువుకుందాం. ఐజయా 57. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతవలె చేసుకుంటే 2 మాటలు ఉన్నాయి. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడలేదు. కాబట్టి అక్కడ ఎంతో శత్రుబాధ ఉన్నది. ఇది యేసు ప్రభువారి గురించి వ్రాయబడిన ప్రవచనం. అయితే ఒక మాట ఉంది ఇక్కడ, ప్రభువగు యెహోవా సహాయం చేయవాడు గనక సిగ్గు కలగదు. దేవుడు సహాయం చేసేటప్పుడు మనకు సిగ్గు కలగదు. మనుషుల సహాయం అది ఒక్కోసారి జరుగుతుంది, ఒక్కోసారి జరగదు. దేవుని సహాయం సిగ్గు కలగకుండా ఉంటుంది. ఆ రీతిగా మనకు సహాయం చేసేటటువంటి దేవుడు గనక ప్రభువును స్తుతిస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 27వ వచనం. దానియేలు సింహపు గుహలో నుంచి విడిపించబడితే ఆయన గురించి ఇక్కడ దర్యావేషరాజు చెప్పిన మాట దేవుణ్ణి గురించి 27వ వచనం. డానియల్ చాప్టర్ 6:27 కలిసి చదువుకుంది. ఆయన విడిపించువాడును రక్షించువాడినై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యములను చేయవాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలు రక్షించనని వ్రాయించెను. సింహముల నోట నుండి రక్షించెను. ఎందుకుట? ఆయన రక్షించువాడు, విడిపించువాడు, రక్షించువాడు. పరమందు భూమి మీద సూచక్రియలు ఆశ్చర్యకార్యములు చేయవాడు. విడిపిస్తాడు, రక్షిస్తాడు, సింహముల నోట నుండి కూడా రక్షిస్తాడు. కాబట్టి మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, సాతాను కావచ్చు, పరిస్థితులు కావచ్చు, దేని నుంచైనా సరే, బలహీనతలు కావచ్చు, వాటి నుంచైనా సరే విడిపించి రక్షించేటటువంటి దేవుడు ఈయన. అలాగనే మన జీవితంలో కార్యం చేస్తున్నాడు కనుక మనం ప్రభువును స్తుతిస్తాము. 94వ కీర్తన 14వ వచనం చూడండి. 94వ కీర్తన 14వ వచనం. ఎడబాయివాడు కాదు. ఎటువంటి వాగ్దానం ఉంది ఇక్కడ?
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. కాబట్టి ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు, మనల్ని విడిచిపెట్టడు, మనల్ని విడనాడడు, ఎడబాయడు. అందుకని హెబ్రీ 13:5 చెప్తాడు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్నెన్నడను ఎడబాయను. అటువంటి దేవుడు, మనకు సమస్త ఆదరణను గ్రహించు దేవుడు. ఎన్ని విషయాలు చూసాం, అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు, తర్వాత మన గాయములన్నీ కడతాడు, మనల్ని బాగు చేస్తాడు, మనకు నూతనమైన ఆశీర్వాదం తిరిగి అనుగ్రహిస్తాడు, నూతన ఆరోగ్యం ఇస్తాడు, నూతన జీవం ఇస్తాడు. తర్వాత శత్రువు చేతిలో నుంచి సంపూర్ణమైన విడుదల కలుగజేస్తూ ఉన్నాడు. ఇలాగన మన జీవితాల్లో మనకు సమస్త ఆనందం, సంతోషం తిరిగి అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. అన్ని విషయాల్లోనూ మన బలహీనతలు ఎరిగి మనకు సహాయం చేస్తున్నటువంటి వాడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. ఇటువంటి దేవుడు మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. మన కొరకు ప్రాణం ఇచ్చాడు, రక్తం కార్చి సమాధిని గెలిచాడు. కనుక తన సొంత కుమారుని మనకు అనుగ్రహించటకు వినదీయని తండ్రి. రోమిల్ రాసిన పత్రిక 8:32, రోమిల్ రాసిన పత్రిక 8:32, రోమన్స్ చాప్టర్ 8:32 కలిసి చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తం మనకెందుకు ఇంత ప్రేమను చూపినవాడు, అదే ప్రేమను కొనసాగింపజేస్తూ ఉన్నాడు. ఇన్ని విధాలుగా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనకు కావలసిన దేవుడిగా, చాలినంత దేవుడిగా ఉన్నాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం కలిసి చదువుకుందాం. మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 2:23, 22:3. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణ. కలిసి చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణ. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు. ఫస్ట్ చాప్టర్ 22-23. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కరుణ, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలును పేరున భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. కనుక మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఎంతకాలం అంటే ఒక జీవితకాలం. ఇటువంటి దేవుడు మనకున్నాడు, మనకు రక్షణకర్తగా ఉన్నాడు, మన కోసం ప్రాణం ఇచ్చాడు, రక్తం గార్చాడు, సమాధం గెలిచి తిరిగి లేచాడు, మనల్ని రక్షించాడు, మన పాపములు క్షమించాడు, మనకు విడుదల ఇచ్చాడు, విమోచనం ఇచ్చాడు, మనకు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం, చెప్పనశక్య మహిమాక్తమైన గొప్ప సంతోషం అనుగ్రహించాడు. పడిపోయినప్పుడల్లా తిరిగి బాగు చేస్తాడు, గాయపరుస్తాడు, గాయములు కడతాడు, తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు, మన అవసరాలన్నీ తీరుస్తాడు. కనుక విడువడు, ఎడబాయడు. ఇటువంటి దేవుడు మనకు ఆదరణకర్తగా, సమస్త విషయాల్లో ఆదరించేవాడుగా ఉన్నాడు. కనుకనే మనం ప్రభువును స్తుతించి ఆరాధించుకుంటాం. ఈ అనుభవాలతో, ప్రభువా నా జీవితంలో మీరు చేస్తున్న ఈ కార్యములన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా అని ప్రభువును స్తుతించి ఆరాధించుకుందాం. మోకరిల్లండి.